ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామములో ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరి వస్తున్న మనం ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన పొందిన అన్యాయపు తీర్పు, శిలువ శ్రమలు, మరణము, పునరుద్ధానము, ఆయన ఆరోహణము, మహిమలో హెచ్చించబడుట జ్ఞాపకం చేసుకుని ఆయనను బట్టి మనకు కలిగిన రక్షణను బట్టి ఆయనను హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము రొట్టె విరుచు కూడికకు సంఘముగా మనం చేరి వస్తున్నాం. అలాగూ చేరి వస్తుండగా మనం ప్రభును గురించిన తలంపులు, ధ్యానాలు, ఆయనను గురించిన సంగతులు మనము ధ్యానించి ముచ్చటించి ఆయనను హెచ్చించాలని ఎరిగి ఉంటున్నాం. రొట్టె విరుచు కూడికలో ప్రభును గురించిన ధ్యానాలు మనం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఆ కొద్ది నిమిషాలు ఆయన పడిన శ్రమలు, బాధ, వేదన, వీటిని మనము ఎక్కువగా ధ్యానించి ఆ తర్వాత ఆయన మహిమలో ఉన్న స్థితిని కూడా ధ్యానించి తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం. సహాయకరంగా లేవియ కాండము 23వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23 వర్సెస్ 33 to 36. లేవియ కాండము 23వ అధ్యాయము 33 నుంచి 36 వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. లేవియ కాండములో మనము పండుగల గురించి చదువుతున్నాం. ఈ పండుగలు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు అవి నెరవేరినవి కొన్ని, నెరవేరబోచున్నవి కొన్ని ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 7 పండుగలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద 7 ఫీస్ట్స్ ఆఫ్ జెహోవా, ఇవి మనకు ప్రభువును జ్ఞాపకం చేసుకునేవి. ఇవి ఛాయారూపంగా ఉన్నాయి. నిజస్వరూపము మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నది అని మనం ఎరిగి ఆ పండుగలను ధ్యానిస్తున్నప్పుడు మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన కార్యమును జ్ఞాపకం చేసుకోవాలి అని ఎరిగి ఉంటున్నాం. ఇక్కడ పర్ణశాలల పండుగను జరుపవలెను అంటున్నాడు. ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ లేక ద ఫీస్ట్ ఆఫ్ బూత్స్, పర్ణశాలల పండుగ లేక గుడారముల పండుగ, గుడారములు, పర్ణశాలలు పండుగ అని దీనికి పేరు ఉంది. ఈ పండుగను వారు జరుపుకుంటున్నప్పుడు ఇది సుక్కోతు అని కూడా దీన్ని పిలువబడుతుంది. వీరు ఐగుప్తు నుంచి విడిపించబడిన దినం మొదలుకొని అరణ్య యాత్రలో వారు కొనసాగుతుండగా 40 ఏండ్లు, ఆ 40 ఏండ్లు దేవుడు తమకు అనుగ్రహించిన సౌకర్యాలు, కాపుదల, భద్రత, నడిపింపు, ఇవన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ రిమైండ్స్ the redemption, the provision, the protection, and the guidance of God. ఈ పర్ణశాలలో పండుగను ఆచరిస్తున్నప్పుడు వారు పర్ణశాలలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క విమోచన 430 సంవత్సరాలకు పైగా సుమారుగా వారు ఐగుప్తు దాస్యములో నుంచి వారు విడిపించబడిన సంగతి, వారి యొక్క విమోచన కార్యము, అందులో వధించబడిన నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆ సందర్భాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కఠిన బాధ నుంచి, ఇనుప కొలిమి నుంచి వారు విమోచించబడిన సంగతిని వారు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో దేవుడు వారికి కలిగించిన సంరక్షణ, ద ప్రొవిజన్, ప్రొటెక్షన్, భద్రత, అలాగే గైడెన్స్, నడిపింపు, ఇవన్నీ వారు జ్ఞాపకము చేసుకోవాలని ఆయన
వారికి ఈ పండుగను గురించి ప్రస్తావించాడు. జరుపుకోవాలి. అది ఎలా జరుపుకోవాలో చెప్పాడు. ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను అని అన్నాడు. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని అన్నాడు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను అన్నాడు. ఈ పర్ణశాలల పండుగ జరుపుకుంటున్న గుడారాల పండుగ జరుపుతున్నప్పుడు వారు యెహోవాకు హోమము చేయాలి అని చూస్తున్నాం. దేవుడు ఈ పర్ణశాలల పండుగ లేక గుడారాల పండుగ వారికి సూచించడంలో ఆయన తన ప్రజల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే సంగతిని ఈ పండుగ వారికి తెలియచేస్తుంది. నిర్గమకాండంలో చెప్పినట్లుగా నేను వారి బాధను చూచాను, వారి మొర విన్నాను, వారి మధ్యకు దిగి వచ్చాను, వారిని ఫరో చేతి నుంచి విడిపించడానికి విమోచకుని లేక మోషేను ఏర్పాటు చేసినట్లుగా ఆయన నిర్గమకాండంలో తెలియపరిచాడు. పర్ణశాలల పండుగ వారు జరుపుకుంటుండగా వారు జ్ఞాపకం చేసుకునవలసింది, దేవుడు దిగి వచ్చాడు, వారి మధ్యకు దిగి వచ్చాడు, మోషేను పంపాడు, వారి బాధను చూచాడు, వారి పడుతున్న కష్టాలు చూచాడు. అది దిగి వచ్చి వారిని విడిపించడానికి, కనాను దేశానికి నడిపించడానికి ఆయన తీర్మానించుకున్నాడు అనే సంగతి వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో మన ప్రభుని అలాగే అరణ్యయాత్రలో ఆయన వారికి చేసిన సదుపాయాలు, సంరక్షణ, నడిపింపు, కాపుదల ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే ఇందులో మన ప్రభుని యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. పర్ణశాలల పండుగ 2 విధాలుగా ప్రభు యొక్క రాకడను గురించి తెలియపరుస్తున్నాయి. ఆయన మొదటి రాకడ గురించి తెలియపరుస్తుంది. అలాగే ఆయన 2వ రాకడను గురించి కూడా ఈ పర్ణశాలల పండుగ తెలియచేస్తుంది, లేక గుడారాల పండుగ తెలియచేస్తుంది. ఎలాగైతే ఐగుప్తు దేశంలో తన ప్రజలు బానిసలుగా ఉండి ఫరో పెట్టే బాధకు తాళకలేక మొరపెట్టారో వారిని విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు చెప్పినట్లుగా మన ప్రభుని యేసుక్రీస్తు మానవ జాతి పాపపు ఉచ్చులో, పాపపు చెరలో పడి ఉండగా ఆయన మానవ జాతిని విడిపించడానికి, సాతాను చెర నుంచి, పాపపు బంధకాల నుంచి విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు అని మనకు నిజ స్వరూపము మన ప్రభుని యేసుక్రీస్తులో మనం చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నట్టున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు గుడారాలు లేక పర్ణశాలలు, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ బూత్స్ జరుపుకుంటుండగా వారికి మెస్సియా గురించిన ప్రవచనాలు వారు వాస్తవానికి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అది వారు మర్చిపోయారు. సంఘముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు ఇందులో మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు మన మధ్య నివసించాడు. ఈ పాపపు లోకములో, భ్రష్టమైన లోకములో, నాశనానికి గురి కావలసిన లోకములో ఆయన మన మధ్య నివసించాడు. ఎలా నివసించాడు? శరీరధారి అయి నివసించాడు. యేసుక్రీస్తు దేవుడై ఉండి, ఆత్మరూపిగా ఉండి, అదృశ్యుడిగా ఉన్నవాడుగా ఉండి, అనంతుడుగా ఉన్నవాడై ఉండి, ఆయన శరీరధారిగా వీళ్ళు మన మధ్య నివసించెను అనే సత్యాన్ని గుడారాల పండుగలో, పర్ణశాలల పండుగలో మనము ప్రభువును గురించిన ధ్యానం కలిగి ఉండాలి. ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ఆ శరీరధారిగా వచ్చిన వారిలో ఏమున్నాయి? కృప సత్య సంపూర్ణుడు. ఆయనలో కృప ఉంది, సత్యము సంపూర్ణంగా ఉంది. సంపూర్ణంగా కృప గలవాడు, సంపూర్ణంగా సత్యము గలవాడు. కృప పాపి పట్ల కనికరము చూపించేది, సత్యము పాపాన్ని శిక్షించమని చెప్పేది. ఇవి 2 యేసుక్రీస్తు ప్రభువులో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిలువ పైన నెరవేర్చబడ్డాయి. ఆయన మన మధ్య నివసించాడు. He dwelt among us. ఆయనలో కృపా సత్యములు 2
సంపూర్ణంగా ఉన్నాయి. ఫుల్లీ గ్రేస్ఫుల్, ఫుల్లీ ట్రూత్ఫుల్. ఆయన కృపను, సత్యమును రెండిటిని సమానంగా శిలువ పైన నెరవేర్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన మధ్య నివసించాడు. 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచర్య చేశాడు, బోధించాడు, అద్భుతాలు సూచక్రియలు చేశారు. చిట్ట చివరిగా లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అను వాక్యము నెరవేరినట్లుగా మనందరి దోషములను, మనందరి పాపమును ఆయన వీపున మోసుకుని కలవరి శిలువలో మన కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయన కృపను అలాగే సత్యమును సంపూర్ణంగా నెరవేర్చి అందుగాను ఆత్మరూపిగా ఉన్న, అనంతుడుగా ఉన్న, అదృశ్యుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారి అయి దిగి వచ్చెను అని చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో ఆయన ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు హెబ్రీ 10:5లో ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అనంటూ, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు 9వ అధ్యాయంలో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎలాగో నెరవేర్చాడు? 10వ వచనంలో, హెబ్రీ 5:10లో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకిల్స్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ బూత్స్. It indicates that Jesus Christ dwelt among us and he's offered his body for us on the cross of Calvary as a ransom for our sins. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మన పాపములకు పరిహారము కొరకై తన శరీరాన్ని అర్పించడం కోసంగా ఆయన ఆ వాక్యముగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె విడిచి కూడికలో చేరువస్తున్న మనము ఈ యొక్క గంభీరమైన సత్యాన్ని ప్రభువును గురించి ఈ గుడారాల పండుగలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం, 1 John 3:5, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అన్నాడు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. ఆయన ఎలాగో ప్రత్యక్షమయ్యాడు? శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు పాపము చేయనివాడు, ఆయనలో పాపము ఏదీ లేదు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు ఆ శరీరధారి అయి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. 8వ వచనంలో అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షమయ్యాడు. వాక్యమై ఉన్నవాడు, అదృశ్యుడై ఉన్నవాడు, ఎవరు చూడని లేనివాడు, ఎవరును సమీపరాని తేజస్సులో ఉన్నవాడు. అటువంటి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలాగ ప్రత్యక్షమయ్యాడు? శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ మనకు తెలియపరిచే సత్యము. యేసుక్రీస్తు మొదటి రాకడ, ద ఫస్ట్ అడ్వెంట్, మొదటి రాకడలో ఆయన శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు, మన మధ్య నివసించాడు. ఆయన గుడారములో నివసించినట్లుగా, ఆయన గుడారము మన మధ్య ఉన్నట్లుగా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనము గమనించినట్లయితే 1వ అధ్యాయం 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన పుట్టినప్పుడు దేవుని దూత చెప్పిన మహాసంతోషకరమైన సువర్తమానం అన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని అంటున్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టాడు. పర్ణశాలలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకున్నది మనము పండుగలో మనం జ్ఞాపకం చేసుకునవలసింది, ఆయన పశువుల శాలలో జన్మించాడు.
ఆయన మొట్టమొదటి యొక్క నివాసము పశువుల శాల, పశువుల తొట్టి. ఆ పశువుల శాలలో పశువుల తొట్టి ఆయన మొట్టమొదటి గుడారము లేక పర్ణశాల నివాసము, ఆయన జన్మస్థలము. మన మధ్య నివసించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి స్థలము పశువుల పాక, పశువుల తొట్టి. తర్వాత ఆయన చెప్పాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ తలవాల్చుటకు నేను మనుష్య కుమారుని చూడటం లేదు అని చెప్పాడు. ఆయన తిరుగులాడుతూగా ఉన్నవాడు. కపెర్నహూములో ఆయన గృహం ఉంది, ఆదరణ గృహము. ఆయన తలవాల్చుకున్నటకు చోటు లేదు, అనగా తన తండ్రి యొక్క పని మీద నిరంతరము ఆయన రద్దీగా ఉన్నవాడు కాబట్టి తలవాల్చుకొనుటకు చోటు లేకున్నట్లుగా ఆయన సంచరించాడు. ధోనిలో ఆయన అమరమున తలగడ మీద ఆయన తలవాల్చాడు. ఆయన ఆ అవిశ్రాంతంగా ప్రయాసపడ్డాడు, పాటుపడ్డాడు. ఆయన మన మధ్య నివసించను. ఆ పర్ణశాల పండుగ, గుడాల పండుగలో మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పశువుల శాలలో జన్మించాడు, పశువుల తొట్టిలో పెట్టాడు. ఎటువంటి గుడారము లేకుండా, నివాసము లేకుండా ఆయన ఈ లోకములో అలాగా ఇశ్రాయేలు దేశంలో సంచరించాడు అనే విషయాన్ని చూస్తున్నాం. చివరిగా ఆయన శిలువ పైన, గొల్గొతా కొండ పైన, శిలువ పైన తన తల వాల్చి ఆయన విశ్రమించాడు. ఆత్మను అప్పగించి విశ్రమించాడు, తలపైన విశ్రమించాడు. అది ఆయనకు విశ్రాంతి స్థలమైంది. ఇట్ వాజ్ హిస్ రెస్టింగ్ ప్లేస్. ఆ తర్వాత ఆయన సమాధిలో 3 రోజులు ఉన్నాడు. 3 దినములు ముదముతోడ సమాధిలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత నిత్యత్వములో ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మహిమలో ఉన్నాడు. ఆయన యొక్క నివాస స్థలం అది. యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి తెలియచేసేది పర్ణశాలల పండుగ. మనం రొట్టె విరుచు కూడికి చేరి వస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకునవలసింది, మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టి కూడా నీ భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మన మధ్య నివసించాడు. He dwelt among us అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన శరీరమందు మన కొరకు శిక్షణ భరించి శిలువ పైన తలవాల్చాడు. He rested on the cross. అలాగే సమాధిలో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు 3 దినములు. పాతాళానికి వెళ్ళాడు, చెరగా పట్టుకుని పోయాడు. ఆయన 3 దినములు ముదముతోడ నిద్రించాడు. పరలోకానికి ఆరోహణుడయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆయన మహిమలో ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆయన మొదటి రాకడ గురించి తెలిపేది. విశ్వసించిన మనము ఆరాధికులముగా ఉదయకాలం రొట్టె విరుచు కూడికలో చేరి బల్ల ఎదుట మనము ప్రభును జ్ఞాపకం చేసుకుంటుండగా మొదటిగా మనము జ్ఞాపకం చేసుకునవలసింది మన విమోచన కొరకై, మన విడుదల కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య నివసించవలసి వచ్చింది. మన నిమిత్తమై సిలువలో తన శరీరాన్ని అర్పించవలసి వచ్చింది. ఆయన విశ్రమించవలసి వచ్చింది, శిలువ పైన సమాధిలో ఉండవలసి వచ్చింది, పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు కలిగిన రక్షణను బట్టి ఆయన మనకు నిత్య నివాసం ఇచ్చాడు. ఇటర్నల్ ప్లేస్ ఆఫ్ రెస్టింగ్. ఈ లోకములో మనము యాత్రికులమును పరదేశులమై ఉంటుండగా యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన మనకు ఈ తాత్కాలికమైన గుడారపు జీవితము, పర్ణశాలల జీవితం వంటి జీవితము గడుపుతున్నామని ఎదిగిన వారమై మనకు నిత్య నివాసము పరలోకములో ఉన్నది అని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భాగ్యం అనుగ్రహించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన మధ్య నివసించవలసి వచ్చింది. ఈ భాగ్యాన్ని మనం పొందడానికి ఆయన మన మధ్య నివసించవలసి వచ్చింది, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 40 ఏండ్లు వారు అరణ్యములో యాత్ర చేస్తూ వచ్చారు. దేవుడు వారిని విడిపించాడు. ఆయన వారికి సదుపాయాలు కలుగు చేశాడు. ఈ మేడ్ ప్రొవిజన్స్ ఫర్ హిమ్. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తును చూస్తున్నాం.
అరణ్యయాత్రలో ఆయన వారికి కలిగించిన 2 ముఖ్యమైన ప్రొవిజన్స్ లేక సదుపాయాలు. ఆహారము, అలాగే నీరు వారికి అనుగ్రహించాడు. ఆ పర్ణశాలల పండుగను వారు జరుపుకుంటుండగా, వారు జ్ఞాపకం చేసుకోవలసింది మొట్టమొదటిది వారి వారి యొక్క విమోచన ఐగుప్తు నుంచి. రెండవది దేవుడు ఆ 40 సంవత్సరాల అరణ్యయాత్రలో కనాను చేరేంత వరకు వారికి అనుగ్రహించిన జలములు. మూడవది వారికి అనుగ్రహించిన ఆహారము. మన్నాను కురిపించాడు, బండను చీల్చి నీళ్లు వారికి అందించాడు. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తు మనం తేటగా చూడగలం. విమోచించబడిన ప్రజలకు ఆయన నీటిని, ఆహారమును అనుగ్రహించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవజలమును అందించాడు, జీవాహారమును అందించాడు. యోహాను సువార్తలో తేటగా ఈ మాట మనం గమనించగలం. ఆయన ఎవడైనను దప్పికొనిడలా నా యొద్దకు రమ్మన్నాడు. మరలా దప్పికొనుకున్నట్లు ఆయన నీళ్లు ఇచ్చేవాడు, జీవజలములు ఆయన ఇచ్చేవాడు అని ఆయన తన గురించి మాట్లాడుతూ చెప్పాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు ఎవడైనను దప్పికొనిడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను. ఆయన జీవ జలమై ఉన్నాడు. లోకానికి ఆయన జీవజలం. ఆ జీవజలము త్రాగువాడు ఎన్నటికి దప్పి కొనడు అనే సంగతిని చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే మరొక మాట మనం చూడవచ్చు. యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీ, సుకారును గ్రామానికి చెందిన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన చెప్పాడు కదా, 4వ అధ్యాయము 13వ వచనం, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు, 4:13, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనను. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగా గొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నిత్య జీవమున కొరకైన జీవజలము ఆయన అనుగ్రహించువాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిత్య జీవ జలము దయచేసే దేవుడు అని ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని పర్ణశాలల పండుగలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా గుర్తుగా నిజ స్వరూపంగా క్రీస్తులో మనం జ్ఞాపకం చేసుకో. ఐగుప్తీయులు దేవుడు వారికి అనుగ్రహించిన విమోచనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము కూడా ఇందులో దేవుడు మనకు అనుగ్రహించిన విమోచనము, యేసుక్రీస్తునందుకు విమోచనం అనగా మన పాపములకు క్షమాపణ, అపరాధములకు క్షమాపణ మనం పొంది ఉన్నాం ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా విశ్వసించడం ద్వారా. రెండవది, ఆయన నిత్య జీవజలం మనకు అనుగ్రహించాడు. ఆ నిత్య జీవజలం మనకు అనుగ్రహించడం కొరకై శిలువలో ఆయన దప్పిగొన్నాడు, చేదును త్రాగాడు. ఆయన మనకు జీవజలం ఇవ్వడం కోసంగా చేదును త్రాగాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఆయన వారికి అరణ్యంలో ఆయన వారికి ఆహారం అనుగ్రహించాడు. ఆహారం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పైనుండి వచ్చు ఆహారము, పరలోకం నుంచి వచ్చు ఆహారం మోషే మీకు ఇవ్వలేదు. అంటే పరలోకం నుంచి వచ్చిన ఆహారం కాదు, ఆకాశం నుంచి వచ్చిన ఆహారము. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అని మన్నా గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన ఆహారము వారికి పరలోకం నుంచి వచ్చే ఆహారం కాదు, మోషే ఇచ్చింది అన్నాడు. అయితే నా తండ్రి పరలోకం నుండి వచ్చు ఆహారము, నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. 6 యోహాను సువార్త 6:32, 33లో పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 35వ వచనంలో 6:35లో, అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు అని చెప్పాడు. అదే అధ్యాయంలో 49:50లో 47లో, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు,
జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అని ఆయన సెలవిచ్చాడు. ఆయన జీవాహారము, జీవజలము అనే సంగతి పన్నశాలల పండుగలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదులు, ఇశ్రాయేలు నేటికిని వారు పన్నశాలల పండుగ, గుడారాల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ అండ్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ బూత్స్ వారు జరిగిస్తున్నప్పుడు, ఏర్పాటు చేసుకుంటుండగా వారు జ్ఞాపకం చేసుకునవలసినవి ముఖ్యంగా 3 ముఖ్యమైనవి. ఆయన ఇచ్చిన వారికి విడుదల, వారికిచ్చిన సదుపాయాలలో జీవజలము, జీవాహారము అనే సంగతి వారు జ్ఞాపకం చేసుకుంటారు. మనమైతే రొట్టె విరుచు కూడుకు చేరవస్తుండగా మన ప్రభుని యేసుక్రీస్తు ఆయన గుడారము, మన మధ్య నివసించిన గుడారము, నివసించిన ప్రభు, ఆయన ద్వారా మనకు విమోచన, ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు, మనకు జీవజలమై ఉన్నాడు. ఆయన జీవాహారమై మన కొరకు తన శరీరాన్ని అప్పగించాడు. ఆయన శరీరం మన కొరకు నలుగొట్టబడింది, గాయపరచబడింది, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆయన ముసుగు వేసి గుద్దులు గుద్దారు. ఆయన వీపును కొడాలతోటి కొట్టారు, చేతుల్లో కాళ్ళలో మేకులు దిగొట్ట. ఆయన శరీరము గాయపరచబడి నలుగొట్టబడింది. తద్వారా ఆయన మనకు జీవాహారముగా మారాడు. అనగా ఆయన శరీరము తినడము, ఆయన రక్తమును త్రాగడం అంటే అది అక్షార్థంగా కాదు. ఆయనను ఆయన రక్షణ కార్యాన్ని జీర్ణించుకోవడం, టు డైజెస్ట్ ద పర్సన్ అండ్ హిస్ ప్రొవిజన్. ఆయన చేసిన కార్యాన్ని, ఆయనను మనము గ్రహించుట, అర్థం చేసుకునుట, అంగీకరించుట అనున్నది అందులోని భావం. కాబట్టి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచామంటే, ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగామంటే ఆయన ఎవరో గ్రహించున్నాము. ఆయన చేసిన రక్షణ కార్యం ఏమిటో గ్రహించి ఆ రక్షణ కార్యాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని మనం అంగీకరించాము. కాబట్టి మనకు నిత్య జీవము, నిత్య జీవజలములు, నిత్య జీవము, జీవాహారము మనకు ఆయన అనుగ్రహించాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే అరణ్యయాత్రలో వారికి ఆయన కాపుదల ఇచ్చాడు, రక్షణ దయచేశాడు. యేసుక్రీస్తు ఆయన మనకు పాపము నుంచి రక్షణ, సాతాను నుంచి రక్షణ, పాపపు శక్తి నుంచి రక్షణ, ప్రభావం నుంచి రక్షణ కలిగించువాడు. ఆయన సర్వ జగద్రక్షకుడు, మహాదేవుడును మన రక్షకుడు అయిన ప్రభుని యేసుక్రీస్తు ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు. సాతాను బంధకం నుంచి విడిపించిన వాడు, మన హీ ఈజ్ అవర్ సేవియర్. ఆయన రక్షించిన వాడు. అంతే మాత్రమే కాదు, వారిని నడిపించాడు అరణ్యంలో. హి వాజ్ హిస్ గైడెన్స్. ఆయన దేవుని యొక్క నడిపింపును వారు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసయాత్రలో కొనసాగుతున్నాం మనము కూడా. నమ్మినాటి నుంచి ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. ఆ నిత్య రాజ్యానికి వెళ్లేందుకు ఆయన మనల్ని తగిన విధంగా సిద్ధపరుస్తూ నడిపిస్తున్నాడు. ఈజ్ గైడింగ్ us టువర్డ్స్ ఇటర్నల్ అబోర్డ్, ఆ నిత్య రాజ్యానికి, నిత్యము ఉండబోయే గుడారం అనగా నిత్యత్వంలో నిత్య నివాసానికి ఆయన మనలను నడిపించువాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులో ఇన్ని అంశాలు గుప్తమై ఉన్నాయి. హీఈస్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ us. ఇన్ టోటాలిటీ క్రైస్ట్ ఈస్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి యేసుక్రీస్తు సర్వమై ఉన్నాడు. ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు. కానీ మనకు ఆయన సర్వమై ఉన్నాడు. ఎవ్రీ నీడ్ ఈస్ మెట్ ఇన్ క్రైస్ట్ జీసస్. మన ప్రతి ఒక్క ఆత్మీయ అవసరత ప్రభుని యేసుక్రీస్తులో మనము పొందుతూ ఉన్నాం. ఆత్మరక్షణ, జీవజలములు, జీవాహారము, నిత్య జీవము, నిత్యత్వములో నివాసము మన ప్రభుని యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన రెండవ రాకడను గురించి కూడా ఈ పన్నశాలల పండుగ జ్ఞాపకం చేస్తుంది. ఆయన రెండవ రాకడ, ఈ సెకండ్ కమింగ్. ఆయన వచ్చాడు, తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు.
దేవుని గుడారము ప్రజల మధ్య ఉంటుంది, నివాసము ప్రజల మధ్య ఉండబోతుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మెట్టుకు మన ప్రభుని యేసుక్రీస్తు ఈ గుడారాల పండుగలో లేక పర్ణశాలల పండుగలో మనకు కనిపిస్తున్నాడు. ఆయన మనకు విమోచనము, మనకు సదుపాయాలు ఇచ్చినవాడు, సంరక్షించువాడు, ఆయన మనల్ని కాపాడువాడు, జీవాహారమై ఉన్నాడు, జీవజలమై ఉన్నాడు. ఆయన నిత్యత్వంలో మనకు నిత్య నివాసము ఆయన మనకు కలుగు చేయవాడుగా ఉన్నాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తన దేవునికి అర్పించుదాం.